నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కయ్యం ముదురుతున్నది. ఓవైపు మాదిగల్లోనే అన్యాయం జరిగిందంటూ అటు మోత్కుపల్లి కావచ్చు, ఇక అయితే మందకృష్ణ మాది కావచ్చు, మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు ధర్నా చౌక్లో ధర్నా కూర్చుంటే కాంగ్రెస్లోనే ఇతర నాయకులు ఏ చంద్రశేఖర్ కావచ్చు, లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ పరిరక్షణ కోసము అదే 4వ తారీఖు నాడు రాజ్యాంగాని కోసం అదేదైతే ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద మాదిగ జాతి ఎవరి వెంట ఉంటుంది? సో టికెట్లు కావాలంటున్నటువంటి మోత్కుపల్లి వెంట ఉంటుందా, లేకపోతే అదంతా వ్యక్తిగతంగానే ఏదైతే వ్యక్తిగత స్వలాభం కోసమే చేస్తున్న దీక్ష అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల వెంట ఉంటుందా, రాజ్యాంగ పరిరక్షణ కోసము పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల వెంట ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ ఉన్నారు మనతో పాటు, అదేవిధంగా రాజేందర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఎందుకు మందకృష్ణ మాదిగ కావచ్చు, అదేవిధంగా మోత్కుపల్లి కావచ్చు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మాలలకు న్యాయం చేసింది, మాదిగలకు అన్యాయం చేసిందంటూ విమర్శలు చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా మీకు నమస్కారం. తొలి వెలుగు ఛానల్ ఎవరితో ప్రేక్షకులు అభిమానులు అందరికీ కూడా నమస్కారాలు. అన్న, మందకృష్ణ అన్న మాటల్లో 1,00,000 అబద్ధాలు నేను మీకు సాక్ష్యాధారాలు చూపిస్తాను. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతికి అంటుముట్టు పెట్టుకొని, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ మాదిగలు గుండెలో పెట్టుకొని చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి ఉదాహరణ చెప్తాను మీకు. కేంద్రంలో గత 30 సంవత్సరాలు బాబు జగజ్జీవన్ రావు మంత్రి చేసిండు, ఉప ప్రధాని చేసిండు, ఉప ప్రధాని వరకు వెళ్ళే స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదన్న. వాళ్ళ కూతురు మీనాకుమారి గారిని స్పీకర్గా చేసి ఉన్నత స్థాయి కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అన్న. అదే మాదిరిగా సర్వే సత్యనారాయణ మా జనరల్ సీట్లో ఎంపీకి ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదన్న. ఇప్పుడు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే లెక్కలేని సేవలు చేస్తూ ప్రత్యేకంగా ఒక విషయం చెప్తాన్నా, రాజకీయంగా ఒక ఎంపీనో ఒక ఎంపీఎల్ఏనో అవుతే ఒక్కడెదుగుతాడన్న. అది కాకుండా మాదిగ జాతి కింది స్థాయి రూట్ లెవెల్స్కి వెళ్ళి అందరికీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ అందరి సమాజంలో సమానత్వము గౌరవము ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగా శ్రీ ఇందిరాగాంధీ, మాజీ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు 3 ఎకరాల భూమి ఇచ్చి సమాజంలో గౌరవం ఇచ్చిందా లేదన్న? ఈ రోజు వరకు మీరు తెలంగాణ గ్రామంలో మీరు వెళ్ళండి, ప్రతి ఊర్లో మాదిగవాడలో ఉన్నటువంటి దాదాపు 90% ఇళ్ళు ఇందిరమ్మ కట్టిన ఇళ్ళలే ఇప్పటికీ నివసిస్తున్నారన్న. అంటే మీరు దీన్ని బట్టి మనకు విద్య కావాలా, వైద్యం కావాలా, ఉపాధి కావాలా, సమాజంలో బాబాసాహెబ్ చెప్పినట్టు అసమానతలు పోయి సమానత్వం కావాలి. అప్పుడే మనం ఒక్క రాజకీయ కోణంగా ఒక్క వ్యక్తి లబ్ధి గురి ముఖ్యం కాదన్న. ఒక్క వ్యక్తికి ఎంపిస్తే ఒకటి లబ్ధి కాదన్న, అది లబ్ధి పొందుతాడు. మీరు అర్థం చేసుకోండి. మనకు నంబర్స్ కావాలన్న. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, మాక్సిమం ఒక ఎంపీ ఇచ్చింది అనుకుందాం కొద్దిసేపటికి, ఆ ఎంపీ ఆ కుటుంబము వాళ్ళ బావ, వాళ్ళ బామ్మడిది, వాళ్ళ బంధువులు బాగుపడతారు. అదే కాకుండా మీరు రేపు పొద్దున జరగబోయే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్సీలు, ఎన్నెన్నో పదవులు, నామినేటెడ్ పోస్టులు, వీటన్నిటిలో ఫుల్ఫిల్ చేస్తా అని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ప్రామిస్ చేసిండన్న. సరే, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి పార్టీలో, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. మొన్న గత ఎన్నికల్లో మాకు గత 10 సంవత్సరాలుగా మేము అధికారంలో లేము. మాకు తెలుసు మా బాధ ఏందో. కేంద్రంలోనేమో వాడు 10 సంవత్సరాలు, రాష్ట్రంలో ఈ కేడి, కేంద్రంలో మోడీ, వీళ్ళిద్దరూ ఆర్థికంగా ప్లస్ వాళ్ళకు వచ్చిన మీడియా సపోర్టు, వాళ్ళకు అండబలము, ఆర్థిక బలము, రాజకీయ అన్ని బలాలు చాలా బలిష్టంగా మేము 60 ఏళ్ళు సుమారు పాలించాము. వాళ్ళు 10 సంవత్సరాలు పాలించి లక్షల కోట్లు దిగమించుకొని గట్టిగా కూర్చున్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళతో ఫైట్ చేయాలంటే కొద్దిగా పార్టీ ఈక్వేషన్స్ ఉండయా బ్రదర్? ఇది దేశ సమస్య, ఇది ఒక ఎంపీ సమస్య కాదు. ఇది దేశంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఫ్యూడలిజాన్ని తీసేయాలి. ఉన్నటువంటి ఎవడైతే నియంత్రితం పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని జరపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రిజర్వేషన్లు కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రావాలి, మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలి అని ఒక ఏక గమ్యంతో, ఏక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు పోతుందే తప్ప మాదిగ జాతిని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసేవాడి కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రధానంగా ఏమన్నా చేయండి కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయండి అంటూ మందకృష్ణ చెప్పిండు. గతంలో వర్గీకరణ కూడా మోడీ సానుకూలంగా స్పందించినటువంటి తీరు ఎట్లా చూస్తారు ఇదంతా? ఈ విషయంలో నేను కరాఖండికి ఒక విషయం చెప్తాను మీకు. నేను మందకృష్ణ మాదిగ గారు మెడలో ఒక పాము వేసుకున్నట్టు ఈ యొక్క మనువాద ధర్మాన్ని వేసుకొని కాషాయ కండ వేసుకొని
తెలంగాణ మాదిగవాడలకు మనువాదాన్ని స్వాగతిస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే విద్వేషాలు రెచ్చగొడుతూ అక్కడ ఉన్నటువంటి మాల సోదరులు మాదిగ సోదరులు కొట్టుకొని చచ్చే ప్రయత్నమే మందకృష్ణ మాదిగ ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మొదటి నుండి మనువాదం మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలిసిన విషయమే. మనువాదం అంటే ప్రజలకు తెలియదేమో, కొంతమందికి ఉన్న జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చు. మనువాదం నథింగ్ బట్ మనం ఊరవతల ఉండాలి, మూతికి ముంత ఒడ్డికి చాట, చెప్పులు లేకుండా నెత్తిలో పెట్టుకొని నడిచే పరిస్థితి, చెప్పులు లేకుండా, చదువు లేదు, గుడి లేదు, బడి లేదు. అంబేద్కర్ గారు మనువాదాన్ని తీసుకుపోయి ఢిల్లీ నాడి వీధుల్లో తలగబెట్టినాడు. అంబేద్కర్ వాదం అని నువ్వంటావు, అంబేద్కర్ నువ్వు అంటావు. అంబేద్కర్ గారు మీ ఇట్లాంటి నాయకుల గురించి ఒక మాట అన్నారు కదా. ఏమన్నారు అంటే, ఈ దళితోద్యమాన్ని నేను కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చాను, మీకు వీలైతే ఈ ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకుపోండి, లేకపోతే మీ కాడిని అక్కడే వదిలేయండి, కానీ ఎట్టి పరిస్థితిలో ఈ ఉద్యమ రథాన్ని వెనకకు నెట్టొద్దు అని అంబేద్కర్ గారు చాలా బాధతో అన్న మాట గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఎవరైతే మందకృష్ణ మాదిగానే ఒక వ్యక్తి ఈరోజు ఆ దళిత ఉద్యమాన్ని వెనకకు నెట్టుతున్నాడు అని సమాజానికి, మాదిగ జాతికి చెప్తున్నాను. మాదిగ జాతి గమనించాలన్నా ఈరోజు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు మన పరిస్థితి. మన మాదిగవాడలో ప్రశాంతంగా ఉన్న మాదిగవాడల్లో అల్లర్లు లేపే ప్రయత్నం చేస్తున్నారు. మనకు చదువు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనకు బడి దూరము, గుడి దూరము, సమాజానికి దూరం బతకాలి. వీణ మట్టుకు కోట్ల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించుకొని జాతి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు మాదిగ జాతిని అడ్డు పెట్టుకుని గత 30 సంవత్సరాలుగా అన్ని పార్టీలకు తాకట్టు పెడుతూ ఏబీసీ వర్గీకరణ వచ్చేది లేదు, చేయలేదు. వీనితో కానే కాదు. కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా చెప్పిందనా, ఖచ్చితంగా రానున్న ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా ఏబీసీ వరకు పూర్తి సహాయ సహకారాలు మేము ఇస్తామని కూడా క్లియర్ కట్గా చెప్పింది. ఇదే మోదీ ప్రభుత్వము గత ఎన్నికల్లో కూడా మాట ఇచ్చింది, 100 రోజుల్లో చేస్తున్నది. ఎక్కడుందన్న వర్గీకరణ? ఈయన ఖచ్చితంగా నా మొదటి నుండి కూడా కిషన్ రెడ్డి స్నేహితుడు, మొదటి నుండి కూడా బీజేపీ అంటే చాలా మా మాదిగ జాతుల్లో బీజేపీకి ఎవరు ఓటేనా? మీరు గత అసెంబ్లీలో కూడా మీరు చూసినారన్నా? అసెంబ్లీలో ముందు మోదీని పట్టుకుని ఏడవడం జరిగిందా? మొత్తం మోడీ బట్టలంతా నానిపోయినాయి ఏడిచినందుకు. అంత ఏడిచిండు కదన్నా, అంత ఏడిచినందుకు మరి అసెంబ్లీలో ఎన్ని సీట్లు గెలిపించిండినా? ఎన్ని సీట్లు గెలిపించను అని మాదిగ జాతి ఈ నెంబర్ లేదన్న. కేవలము చెట్టు పేరు చెప్పి కాయలు, మరొకసారి చెప్తున్నా, దొంగలకు సర్ది కడుతున్నాడు ఈయన. ఈడ కేసీఆర్కి కడుతున్నాడు, అలా మోడీకి కడుతున్నాడు. అంతా గుడగుటారమన్న లోపల చీకటి ఒప్పందాలు జరిగినాయి. మాకు మాదిగ ఈరోజు మాకు ఇంకొక విషయం చెప్తా మీకు భయ, ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ టికెట్లు రాకపోవడానికి కూడా కారకుడు ఈయననే.